ప్రభువునకు స్తోత్రములు. మరి యొక్క పర్యాయము మిమ్మల్ని అందరినీ కలుసుకుని దేవుని మాటలు ధ్యానించేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దినము ఆదికాండము 24వ అధ్యాయం 50వ వచనం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. దిస్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. యహ్ బాత్ యెహోవా కి ఓర్ సే హుయి హై. అయితే దేవుడు చేసే కార్యాలు చాలు. యెహోవాను కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యం. అవును, ఆయన పేరే ఆశ్చర్యకరుడండి. ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు ఈ భూమి మీద ఆయన. నీ ఇంట్లో చేయలే, నీ పిల్లల జీవితాల్లో చేయలే ఆశ్చర్యకార్యాలు. ఆశ్చర్యకరుడైన దేవుని మీద ఆనుకునండి. అందుచేతన మత్తయి 21:42 ఇది ప్రభువు వలన కలిగిన, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. కన్నులకు ఆశ్చర్యం కలిగించే అపొస్తలుల కార్యములో 4వ అధ్యాయం 11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. అవును, సంఘానికి మూలము క్రీస్తేనండి. అది చాలా అవసరం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద వీరు కట్టబడి ఉన్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 11వ వచనంలో ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయన. సోదరి సోదరుడా, యేసు క్రీస్తు మనకు తలరాయిగా ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆయన నడిపించాలి. ఈ దినమంతటిలో దేవుని దయగల హస్తాల కింద మీరు భద్రపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వింటున్నటువంటి శ్రోతలను ఈ దినమంతట్లో మీ రెక్కల చాటున కాచి కాపాడండి. ఏ కీడు లేకుండా మీరు భద్రపరచండి నాయన. ఈ వలన దైవాశీర్వాదాలు పొందేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.